ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రజలు మోసపోతందుకు రెడీగా ఉన్నారు. ఆళ్ళు మోసపోతారు రెడీగా ఉన్నందుకు మేమెందుకు మోసం చేయొద్దు అని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి, పిచ్చోళ్ళు కాబట్టి ఆయన అన్నీ చెప్పినా, అంత ఓపెన్‌గా చెప్పినా 50 లక్షలతోని అడ్డంగా దొరికిపోయినా గానీ ఆయనకే మనం ఓటేసాం, ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అది మన దౌర్భాగ్యం. మనం ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమో, పాపమో తెలవదు గానీ అది మన దౌర్భాగ్యం. అది పక్కన పెడితే గిట్ల అబద్ధాలు చెప్తే మాత్రం నడుస్తది. ఇదంతా ఇట్లా ఉంటే ఇక సీతక్క ఇంకొక మాట అన్నదంట. ఇట్లా కాదు అసలు ఎమ్మెల్యే ఒకటి మాట్లాడుతున్నాడు, పీసీసీ వాళ్ళు ఒకటి మాట్లాడుతుర్రు, పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడుతుర్రు, ఈడ టీవీలలో కూర్చొని మాట్లాడే అధికార ప్రతినిధులు ఒకటి మాట్లాడుతుర్రు, మేము ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. అంతే కాదు, ఏ రోజు ఏ టాపిక్ మీద మాట్లాడాలో ఆ మెరిట్స్ మొత్తము గాంధీ భవన్కి వెళ్ళి పంపిరి మంత్రులకు కానీ, కార్యకర్తలకు కానీ, ముఖ్య నాయకులకు కానీ వీళ్ళందరికీ మేము అవే మాట్లాడతాం. మంత్రులందరూ ఒకటే మాట మాట్లాడాలి. అది అబద్ధమైనా సరే అందరూ ఒకటే మాట మాట్లాడడం వల్ల అది నిజమవుతుంది. ఇట్లాంటివి మాత్రం చేద్దాం మనము. ఇక ఇదంతా కాదు, మనతో చేత కాదు, మనము చెప్పిన హామీలు నెరవేర్చలేము, ఇచ్చిన హామీలు నెరవేర్చలేము, అది కాదు. కానీ అందరం ఒకటే మాట మాట్లాడి ఒకటే పాట పాడడం వల్ల ఇదే నిజమని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఈ ప్రయత్నం చేద్దామని చెప్పేసి మంత్రులు కొంతమంది సీతక్క లాంటి వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారంట. అంటే ఎట్లా ఉంది ఇలా చూసిరా, ప్రజల సమస్యలను తీరుద్దాము, ఇట్లా చేద్దాము, ఎవరికి లేదా ఆ సోయి. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడితే ఇద్దరం వేరు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరం ఒకటే మాట మాట్లాడాలి. కాబట్టి ఒకటే అబద్ధమైన సరే అందరూ ఒకటే అబద్ధం చెప్పాలి. వీళ్ళకు వాస్తవాలు చెప్దాము, ప్రజల దగ్గరకు పోదాం, ఇవన్నీ ఏమి లేవు. సో ఇది నిన్న జరిగినటువంటి వ్యవహారం ఆ ఎమ్మెల్యేల మీటింగ్లో. కానీ ఎమ్మెల్యేలు మాత్రం గట్టిగానే రేవంత్ రెడ్డికి ఏ విధంగా షాక్ ఇవ్వాలో, ఎట్టెట్టా అది వేయాలో అట్లా చేసిరు. రేవంత్ రెడ్డికి కూడా నేను అర్థమైంది. ఓహో, నేను ఒక్కనొక్కని లాగుడ విక్తా, పండబెట్టి తొక్కు ఉత్తా అని చెప్పేసి ఇవన్నీ ఉత్తకథనే. ఎమ్మెల్యేలు ఒక 10 మంది తిరగబడితే నేను తొక్కుడు కాదు కదా, నా లాగులే ఉడవికపోయే పరిస్థితి ఉందని చెప్పేసి నేను క్లియర్ కట్గా బొమ్మ అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి. అంటే ఈ ఎగురుడు దుంకుడు ఎమ్మెల్యేల భిక్ష, నా పదవి, నా ముఖ్యమంత్రి కుర్చీ ఎమ్మెల్యేల భిక్ష. ఆ ఎమ్మెల్యేలో 10 మంది పోయారంటే 3 కాళ్ళు ఇరిగిపోతే ఒక కాలు మీద నిలబడలేదు కాబట్టి అట్లా కూలిపోతుంది అని చెప్పేసి ఈ రకంగా నేను అర్థమైంది ఆయనకు బొమ్మ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి నాడు మధ్యలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు షెడ్ కూడా ఆడుకున్నారు. ఏ రకంగా ఆడుకోవాలో ఆ రకంగా కానీ మీడియాలో మాత్రం ఏమన్నా కవరేజ్ అసలు మామూలు కాదు. నిన్న అంత మంచి షుగర్ కోటెడ్ వార్తలు అనమాట. అద్భుతంగా రేవంత్ రెడ్డి ఒక్కరొక్కరికి వార్నింగ్లు ఇచ్చిండు, ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి ఏదో బులక చెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డిని. కానీ రేవంత్ రెడ్డి ఉట్టి ఏమంటారు అంటారుగా, తెలివి తక్కువ వాళ్ళు రాజ్యాలు వెళ్తారని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి మన భవిష్యత్తు చెప్పినట్టు, కాలజ్ఞానంలో చెప్పినట్టు రేవంత్ రెడ్డికి పెద్ద మీరు అనుకున్నంత తెలివి ఏముండదు. ఏదో అట్లా అన్నీ కలిసి వస్తున్నాయి, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా అన్నీ కలిసి వస్తున్నాయి. నాకు అంతే, అన్నీ కలిసి వస్తున్నాయి, అన్నీ అట్లా అవుతా ఉన్నది. అనుకోకుండా చంద్రబాబు నాయుడు మీడియానే ఈయనకు సపోర్ట్ చేయడము, చంద్రబాబు నాయుడు గురువు కావడం ఈయనకు, అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ చేత రేవంత్ రెడ్డి అయితే మనోడు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం బాగా ఫీల్ కావడము, ఆ కమ్మ సామాజిక వర్గం చేతిలో మీడియా మొత్తం ఉండడము, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఆయనకు ఫ్యాక్టర్ పనికొచ్చింది. నక్కతోక దొక్కినట్టుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఒక తనుదంతే పోయి అలా పడ్డాడు అనమాట. ఆ కుర్చీలో కూర్చొని కూర్చున్నాడు, కానీ కూర్చున్నాక ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఏ పని ఎట్ట చేయాలనో అర్థమవుతలేదు. ఏమైనా అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందా అనుకోవచ్చు, వాడు చెప్తే విన్నా కానీ మంచిగానే ఉంటుంది, చెప్తే వినడు. ఇప్పుడు ఈ మొత్తం ముఖ్యమంత్రులలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుందని చాలామంది సీనియర్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. ఆయన కూడా అంతకుముందు స్పీకర్గానే ఉన్నాడు తప్ప ఏ మంత్రిగా కూడా లేకుండే. కానీ ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించిండు. చాలా పనులు చకచకా జరిగినాయి. ఈ మెట్రోకు సంబంధించినటువంటి పనులు కూడా ఆయన ఉన్నప్పుడు బాగా స్పీడప్ అయినాయి. సో ఇట్లా ఇవన్నీ చాలా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు తెచ్చుకోవాలంటే, పరిపాలన మీద అవగాహన తెచ్చుకోవాలంటే సలహాదారులను మంచోళ్ళని పెట్టుకోవాలి. ఇట్లా ఈ కార్యక్రమాలు చేయాలి. కానీ ఈయన సలహాదారులు ఎవరు? ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగలు, ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, A1లు A2లు A3లు వీళ్ళని పెట్టుకున్నాడు సలహాదారులుగా. ఇంక మరి ఎట్లా ఉంటుంది? ఈయననే దొరికినటువంటి దొంగనేనా? ఇక వాళ్ళు కూడా అదే కేసులో ఉన్నోళ్ళ. ఇవన్నీ కలుపుకుంటే ఏముంటుంది? మళ్ళీ 50 లక్షలట్టరా, ఎవరిని కొందాంరా, ఎడగొందాంరా, హైడ్రా ఇవ్వాలి, ఎవరిని కూర్చుతానికి పంపిద్దాంరా, ఇదే ఉంటుంది. ఏ సంచులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, అలా నీ వాటా ఎంత, నా వాటా ఎంత, రవితేజ బ్రహ్మానందం పంచుకున్నట్టుగా ఇగో ఇవి నీకు ఇవి నాకు, ఇవి నీకు ఇవి నాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెద్ద వాటా, మిగతా అన్ని చిన్న వాటాలు ఇచ్చేసి పంచుకునే కార్యక్రమాలు తప్ప ఏమున్నాయి చెప్పండి? పరిపాలన మీద అవగాహన ఉన్నాడు ఎవడికి ఇట్లా ఏడు. ప్రజలు ఫస్ట్, తర్వాత వేరే అన్నట్టు ప్రియారిటీస్ పెట్టుకుంటాడు. కానీ ప్రజలు లాస్ట్, వసూళ్ళు పైసలు ఫస్ట్ అన్నట్టుగా నువ్వు ప్రియారిటీ పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు? దానికి అంతకు మించినటువంటి కథ ఇంకొకటి ఏముండదు.
ఇది జరిగినటువంటి వ్యవహారం నిన్న.